హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్క్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనం మాదాపూర్లో ఉన్న జే స్మైల్స్ డెంటల్ కేర్లో ఉన్నాం. మరి డెంటల్ ప్రాబ్లమ్స్తో చాలా మంది బాధపడుతున్నారా? మరి మీ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జే స్మైల్స్ అండ్ జే బ్రూస్ డాక్టర్ జాహ్నవి ఎండిఎస్ పీరియాడాంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీ. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్, బాగున్నారా మ్యామ్? మేడం, ఈ రోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాం. అండ్ సొసైటీలో మనం ఎక్కువ విన్న పేరు స్మైల్ లైన్ కరెక్షన్. ఒకప్పుడు అంటే బ్రేసెస్ అంటే లైక్ ఏమంటారు క్లిప్ పెట్టుకునేవాళ్ళు కదా. సో మనకి టీత్ లో గ్యాప్స్ వచ్చిన లైక్ ఖాళీలు ఉంటాయి కదా మేడం టీత్ లో. సో ప్రెసెంట్ ఇప్పుడైతే అందరూ ఎక్కువ మంది క్లిప్ కి కాకుండా బ్రేసెస్ కి ఎక్కువ వాల్యూస్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో దానివల్ల మీరేమంటారు మేడం, ఏదైతే బెస్ట్ అంటారు? సో రెండిటికి వాటి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్మైల్ లైన్ కరెక్షన్ అంటే ఇక్కడ మళ్ళీ ఒక బ్రాడర్ ఆస్పెక్ట్. అది ఇట్స్ జస్ట్ నాట్ మీరు అన్నట్టుగా స్పేసెస్ కరెక్షన్, అలైన్మెంట్ కరెక్షన్. అంటే అలైన్మెంట్ అంటే ఏ విధంగా అయితే పళ్ళ వరుస అరేంజ్ చేయబడిందో అది అలైన్మెంట్. సో ఇప్పుడు మీరన్న పదం వరకు మాట్లాడాల్సి వస్తే స్మైల్ డిజైనింగ్ అంటే ఇట్స్ అ బ్రాడర్ టర్మ్. ఇక్కడ ఓన్లీ స్మైల్ స్పేసెస్ ఒకటే కాదు. ఇప్పుడు ఎవరికైనా చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి, నవ్వుతున్నప్పుడు మీకు కనిపించట్లేదు అనుకున్నాం, వాటిని ఆ లెంత్ ఆఫ్ ద క్రౌన్స్ ని పెంచి నవ్వుతున్నప్పుడు ఎక్కువ పళ్ళు కనపడేలా చేయడం, ఇది కూడా స్మైల్ డిజైనే. ఇప్పుడు ఎవరికైనా ఫ్లోరోసిస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఫ్లోరోసిస్ లో పళ్ళు చాలా మోటిల్డ్ గా ఉంటాయి, అవి చూడటానికి అంత బాగా కనపడవు, ఎస్థెటిక్ గా ఉండవు. సో అలాంటి కేసెస్ లో మనం ఫుల్ గా ఆ క్రౌన్స్ ని రీప్లేస్ చేస్తాం. అంటే లైక్ ఆ అపియరెన్స్ ని కంప్లీట్ గా మారుస్తూ ఆ వీక్ మోటిల్డ్ క్రౌన్స్ ని మనం డైరెక్ట్ గా పర్మనెంట్ గా మారుస్తాం. సో అది కూడా స్మైల్ డిజైనింగ్ కిందకే వస్తుంది. సో స్మైల్ డిజైనింగ్ లో ఈ రెండు డిజిటల్ గా ప్లాన్ చేయబడుతున్నాయి. ఇప్పుడు లైక్ నౌ వీ హ్యావ్ డిజిటల్ ప్లానింగ్ అనమాట. మీ స్మైల్ బట్టి, మీ ఫేస్ బట్టి, ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోకి వాట్ ఈస్ మోర్ ఫీజిబుల్ అనేది డిజిటల్ గా ఎవ్రీథింగ్ క్యాడ్ క్యామ్ డిజైన్ వస్తుంది. సో ఇది బ్రాడర్ ఆస్పెక్ట్ నేను చెప్పింది. అందులో మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో ఈ బ్రేసెస్ అంటే మెటల్ ఉంటాయి, సెరామిక్ వైట్ కలర్ కూడా ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. సో మెటల్ అండ్ సెరామిక్ బ్రేసెస్ అనేవి వీటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే ఇన్విజిబుల్ అలైనర్స్ అంటారు. సో వాటిని కూడా మీరు చూసే ఉంటారు. ఇలా ఉంటాయి, అంటే పెట్టుకున్నా మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి తప్ప, దగ్గర నుంచి చూసే వాళ్ళకి తప్ప మనకి కనపడదు. సో ఇది ఇంకొక ఆప్షన్. నా ఫస్ట్ ఓన్లీ యుఎస్ బ్రాండ్స్ ఉండేవి, ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా బ్రాండ్స్ అనేవి ఇవి వచ్చేసాయి మార్కెట్లోకి ఇప్పుడు. సో ఈ రెండింటికి కంపారిజన్స్ అనేవి చూసుకోవాలి పేషెంట్కి. ఇప్పుడు ఒకరికి ఇది సూట్ అవ్వచ్చు, ఒకరి నీడ్కి, ఒకరికి మెటలే సూట్ అవ్వచ్చు, ఆర్ నార్మల్ కన్వెన్షనల్. అది స్టాండర్డ్. ఫస్ట్ అది స్టాండర్డ్, దాని నుంచే కదా ఇవన్నీ వచ్చాయి. సో ఫస్ట్ అది స్టాండర్డ్ ని ఎప్పుడైనా స్టాండర్డ్ అని అంటాం. స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఏదైనా కానీ గోల్డ్ స్టాండర్డ్ అని అంటాం కొన్ని ట్రీట్మెంట్స్ ని. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఖచ్చితంగా వీటితో ఇది అవుతుంది అని. అలా ఖచ్చితంగా మెటల్లో కరెక్ట్ అవ్వదు అంటూ ఏముండదు. ఈ మెటల్లో కానీ సెరామిక్ బ్రేసెస్ లో కానీ ఖచ్చితంగా కరెక్షన్ అనేది జరుగుతుంది అందులో. అంటే irrelevant of any other questions at all. కానీ ఇందులో కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి చూసుకోవాలి మళ్ళీ మనం. ఇందులో కొన్ని కేసెస్ కి సూటబిలిటీ అనేది ఉండకపోవచ్చు. అండ్ అది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్ అనమాట. వీటి అడ్వాంటేజెస్ వేరు, వాటి అడ్వాంటేజెస్ వేరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏది ఎవరికి సూట్ అవుతుందో చూసి వాటికి అది సజెస్ట్ చేస్తాం. ఈ స్మైల్ లైన్ కరెక్షన్ అనేది ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం మేడం? అండ్ మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం ఇందులో? సో స్మైల్ లైన్ కరెక్షన్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ డెంటల్ ఫ్లోరోసిస్ ఉన్న పేషెంట్స్కి నవ్వడానికి అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. మాకు చాలా మంది అబ్బాయిలు కూడా చెప్తుంటారు అసలు నవ్వరు, దే డోంట్ స్మైల్ కాన్ఫిడెంట్లీ. సో అది అలాంటి స్టేట్ని, అది మళ్ళీ సెల్ఫ్ ఎస్టీమ్, అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ రెగ్యులర్ లైఫ్ని తెలియకుండా. చాలా మంది అది చెప్పుకోరు కూడా బయటికి. సో అలాంటి కండిషన్స్ని కరెక్ట్ చేయడానికి ఫస్ట్ పాయింట్లో అది రీజన్ అవుతుంది. తర్వాత హెల్త్తో రిలేట్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. కొంతమందికి కనపడడానికి ఎలా ఉన్నా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, నేను ఎలా ఉన్నా నేను అందంగానే ఉంటాను అనే ఫీలింగ్ ఉంటుంది. అదేం తప్పు కాదు, దట్స్ డెఫినెట్లీ రైట్, యాజ్ లాంగ్ యాజ్ యువర్ హెల్త్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ విత్ దట్ అలైన్మెంట్ ఆఫ్ ద టీత్. అలా హెల్త్ ఎఫెక్ట్ అయ్యి కింద పళ్ళు డీప్ బైట్ అంటాం, అలాంటి కేసెస్లో ఏంటంటే పళ్ళు అరిగిపోతుంటాయి. ఈ అరుగుదలని మనం ఆపడానికి
అప్పుడు మనం ట్రై చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సి వచ్చిన కేసెస్ అవి ఉంటుంటాయి. తర్వాత థర్డ్ది ఎవరైనా అడిగినప్పుడు ఇంకా మాకు కావాలి కరెక్షన్ అని అడిగినప్పుడు వాళ్ళకి చేస్తాం. లైక్ ఇప్పుడంటే చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒకప్పుడు పళ్ళు ఎత్తుకుంటే సో బ్రేసెస్ కాకుండా లైక్ క్లిప్ అనేది పెట్టుకునే వాళ్ళు కదా, వాళ్ళు ఎలా మేడం ప్రికాషన్స్ బ్రేసెస్ అంటేనే క్లిప్స్ మీరు అనేది, అలైనర్స్ అంటే ఇవి, బ్రేసెస్ అంటే బ్రేసెస్ అదే ఇంకొక పేరు. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాయి. సో ఒకప్పుడు అయితే మెటల్ క్లిప్ ఉండేది కదా, సో వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఫుడ్ తినేవాళ్ళు మేడం? లైక్ మెటల్ ఇప్పటికీ ఉందండి, చాలా తక్కువ మేడం. ఇప్పుడు చాలా కేసెస్ మెటల్ సెరామిక్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అందులో వచ్చే కరెక్షన్ ఫాస్ట్ గా కూడా అయిపోవచ్చు కొన్నిసార్లు, చెప్పలేము సూటబిలిటీ బట్టి. సో మెటల్ ఆర్ సెరామిక్ ఈ బ్రేసెస్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం టూత్ పెయిన్ అనేది ఉంటుంది కంపేర్ టు అలైనర్స్. అది భరించలేని వాళ్ళు అప్పుడు దీన్ని తీసుకుంటారు. కొంచెం పెయిన్ అనేది ఖచ్చితంగా, అంటే మూవ్మెంట్ జరుగుతుంటుంది కదా, అదొకటి. తర్వాత ఈ బర్గర్స్ లాంటి ఫుడ్, ఇలాంటి ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫైబర్ గా ఉన్నది అంటే వాటికి క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చి ఇరుక్కుంటాయి. అలా ఎక్కువ ఫుడ్ ఇరుక్కుంటే మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అది మళ్ళీ హార్మ్ఫుల్. ఇట్స్ నాట్ ప్లీజింగ్ ఆల్సో, డిస్కంఫర్ట్ కూడా పేషెంట్ కి. సో ఇవి రెగ్యులర్ గా చెకప్ కి వచ్చినప్పుడు క్లీనింగ్ అనేది చేయించుకొని వాటికి సూటబుల్ అయ్యే బ్రషింగ్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి. తర్వాత పర్మనెంట్ రిటైనర్స్ అని అంటాం, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో అది చాలా మంది వేసుకోకుండా మళ్ళీ మాకు స్పేసింగ్ వచ్చేసింది, ట్రీట్మెంట్ చేసుకున్నాము అయినా కూడా మళ్ళీ రిటర్న్ అయింది, మళ్ళీ ఇలా అయిపోయింది అంటారు. అంతేకాని పర్మనెంట్ రిటైనర్ అనేది ఖచ్చితంగా వాడితేనే రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఏదో నేచురల్ గా దేవుడు ఇచ్చింది కాదు, మనం కరెక్ట్ చేస్తున్నాం. సో దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే మీరు పర్మనెంట్ గా ఒక రిటైనర్స్ అనేది ఉంటుంది, వెనకాల పెడతారనమాట. సో వాటిలో కూడా ఆప్షన్స్ ఉంటాయి, రిమూవబుల్ కూడా ఉంటాయి, ఇస్తారు. ఇది ఫిక్స్డ్ కూడా ఇచ్చేస్తుంటారు కొన్నిసార్లు. సో అవి పెట్టుకోకపోతే ఖచ్చితంగా రిలాప్స్ అనేది జరుగుతుంది కేస్ టు కేస్ బేసిస్ లో. ఓకే మేడం, మరి మెటల్ క్లిప్ బెస్టా లేదా ఇన్విజిబుల్ బ్రేసెస్ బెస్టా, లేదా రెండిట్లో ఏది తొందరగా రిజల్ట్ ఇస్తుంది మేడం? అలా మనం చెప్పలేము, కానీ స్టాండర్డ్ చెప్పాను కదా, స్టాండర్డ్ అనేది అంటే ఫస్ట్ ఎప్పుడు వచ్చినది అది దాని పని అది చేస్తూనే ఉంది. కానీ దిస్ కేమ్ అవుట్ ఫర్ సర్టన్ రీజన్స్ విచ్ ఇస్ కనపడకుండా ఉండాలి, నొప్పి తగ్గాలి, తిన్నప్పుడు తీసేసి ఏది నచ్చితే తినగలగాలి. వీటి రీజన్స్ కోసం మనం ఇవి తెచ్చుకున్నాం. ఇది అడ్వాంటేజెస్ కదా మరి. సో అలాగే ఉండిపోవడం కంటే ఇది అడ్వాంటేజెస్ అనే చెప్పాలి. సో ఏది ముందు ఏది వెనక అని చెప్పలేము. ఇట్ ఇస్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ ద టూత్ మూవ్మెంట్స్, అసలు ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది, డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అండ్ ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్తో ఒకవేళ మీరు ఫేస్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.